తాడిపత్రిలో 144 సెక్షన్, తాడిపత్రిలో కర్ఫ్యూ, తాడిపత్రిలో పోలీస్ పికెటింగ్, తాడిపత్రిలో ఎస్పీ మకాం, పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగం. ఇలాంటి వార్తలు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. ఎందుకంటే ఫ్యాక్షన్ పగలు ఒక పట్టాన ముగిసేవి కావు. జేసీ కేతిరెడ్డి వర్గాల మధ్య పొలిటికల్ వార్తో అందరికీ కూడా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. మొన్నటికి మొన్న ఎలక్షన్ టైంలో టీడీపీ వైసీపీ వర్గాల వార్ కాస్త ఇళ్ల ధ్వంసం దాకా వెళ్ళాయి. అంతకు ముందు కూడా మున్సిపల్ ఎలక్షన్ టైంలోనూ వార్ నడిచింది. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కాస్త రెండు పార్టీల మధ్య యుద్ధంగా మారిపోయింది. మరి వీటికి ఒక ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు? రెండు వర్గాల మధ్య జరిగే వార్ కొన్నిసార్లు పార్టీల మధ్య యుద్ధంగా మారుతోంది. తాడిపత్రిలో అచ్చంగా జరుగుతున్నది కూడా ఇదే అంటారు. జేసీ కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం ఈనాటిది కాదు. దశాబ్దాల తరబడి గొడవలు ఉన్నాయి. తాడిపత్రి కింగ్ అవ్వాలన్నదే ఇద్దరి ఆశ. తమ మాటే శాసనం అవ్వాలన్న ఆరాటం చిటికేస్తే కదిలి వచ్చే అనుచరగణం ఉండనే ఉంది. అందుకే ఎప్పుడూ ఇది నివురుగప్పిన నిప్పులా ఉంటుంది, వార్తల్లోనూ ఉంటుంది. ఓసారి వైసీపీ నేత కందిగోపుల మురళీప్రసాద్ ఇంటికెళ్దాం. ఒక్కసారి చూడండి ఈ సీన్. ఇల్లంతా డ్యామేజ్ అయి ఉంది. ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు, గొడవ ఎక్కడ మొదలైందన్నది తర్వాత విషయం. కానీ ఈ చర్యతో తాడిపత్రి వణికే పరిస్థితి. బయటికెళ్తే ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్. వందల మంది జేసీ అనుచరులు తమ ఇంటిపైకి దాడికి ప్రయత్నించారని ఆరోపించారు మురళి. ప్రాణరక్షణ కోసమే తుపాకీ చేతిలో పట్టుకున్నాను అని, అయితే తాను గన్తో ఎవరిని బెదిరించలేదంటున్నారు. వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు జేసీ అనుచరులు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఇంటిపై పుచ్చున్న రాళ్లను చూసి మేము ఇనప డోర్లు అన్ని వేసుకోవడం జరిగింది. అయినా వాళ్ళు గడార్లతోనూ గుణపాలతోనూ కొడవలతోనూ మా ఇనప డోరు పగలగొట్టి, ముందరుండి చెక్క డోరు పగలగొట్టి, నా లైసెన్స్ తుపాకీ ఇంకా ఎవరైనా దాడి చేస్తారేమో అని నా రివాల్వర్ తీసుకొని నేను బయటికి రావడం జరిగింది. దీన్ని పలు విధాల పోలీసుల దగ్గరే నేనున్నాను. పోలీసులు వచ్చిన తర్వాతనే బయటకు వచ్చాను. ఆ తుపాకులు లైసెన్స్ తుపాకులు నా దగ్గరే ఉన్నాయి. నేనేమన్నా భయపడించినట్టు, అందరినీ భయపడించినట్టు తిరిగి నా మీదనే కంప్లైంట్ చేస్తున్నారంట. దాడిలో తాము ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదంటున్నారు మురళి భార్య. అన్యాయంగా మళ్లీ తమపైనే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. తమ ఇంటిపై జేసీ అనుచరులు దాడి చేయడం ఇదేం తొలిసారి కాదని, ఏదైనా ఉంటే రాజకీయంగా తేల్చుకుందామంటున్నారామె. అసలు భయపడినామండి. అసలు లోపల కూర్చొని అసలుకి ఏడ్చుకున్నాము. లాస్ట్ ఆ డోర్ ఒకటి కాపాడేది మమ్మల్ని. ఆ డోర్ లేకపోతే మమ్మల్ని ముగ్గురిని చంపేవాళ్ళే. మా ఆయన అన్నిటికీ మొదటికి ఉంటాడే, కక్ష పెట్టుకొని అప్పుడు చేసినాడు ఇప్పుడు చేసినాడు. ఇది మాకు టైం వస్తుంది, మాకు రాదా? మేము చేయాలనుకుంటే వాని మీద ఇంటి మీద పడి పని వాని మీదకి చేసింది కదా. మేము వద్దు అని మా జగన్ సార్ వద్దంటున్నాడు, మా పెద్దారెడ్డి అన్న వద్దంటున్నాడు అని మేము ఊరుకున్నాము. లాంటి పెద్దారెడ్డి అన్న కూడా పోయినాడు, పోయి వచ్చినాడు. అట్లా చేయాలనుకుంటే మేము చేసిందామా? ఇదేంటండి? ఇటీవల అసెంబ్లీ ఎన్నికల టైంలో, ఫలితాల టైంలోనూ తాడిపత్రిలో తన్నులాట జరిగింది. నాడు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. తాడిపత్రిలో 144 సెక్షన్ కూడా విధించారు. నాడు కేతిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన తాడిపత్రిలో అడుగుపెట్టవద్దని పోలీసులు ఆదేశించారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతామని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది జరిగింది. వ్యక్తిగత పనుల కోసం వచ్చారా, పేపర్స్ కోసం వచ్చారా, స్టేషన్లో సంతకాలు పెట్టారా, మ్యాటర్ ఏదైనా పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారు. జరగాల్సిందంతా జరిగిపోయిందంతే. ఏపీలో రాయలసీమ, పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ కక్షలు ఎప్పుడు బగ్గుమంటాయి. ఆధిపత్యం కోసం, రాజకీయ మనుగడ కోసం సాగిన పోరాటంలో చాలా మంది సమిధలయ్యారు. ఇద్దరు వ్యక్తుల మధ్య పగ కొన్ని సందర్భాల్లో ఊళ్ల మధ్య కక్షలుగా మారిపోయాయి. ఫ్యాక్షనిజం పడగవిప్పిన సీమలో ఎన్నో కుటుంబాలు చిన్నా భిన్నమయ్యాయి. వందల మంది ప్రాణాలు పోయాయి. ఒకరిని చంపితే వారు అవతలి వారిని చంపడం ఇలా పెరుగుతూ పోయింది.
కొందరి అడ్రస్ కూడా దొరకలేదంటే ఎంత తీవ్రంగా ఫ్యాక్షన్ నడిచిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ అధికారంలో ఉన్న గత 5 ఏళ్లలో చాలా కేసులు పెట్టారని, పెద్దారెడ్డి ప్రతీకారాలు తీర్చుకున్నారని ఇప్పటికే జేసీ గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం, తాడిపత్రిలో పెద్దారెడ్డి ఓడిపోవడంతో రివర్స్ యాక్షన్ ఉండబోతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.